హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీగారి ముచ్చట్లు. వన్ మోర్ బ్లాగ్ ఇన్ శ్రీగారికి పెళ్ళంట రియల్ లైఫ్ సిరీస్. ఇది యాక్చువల్గా వెడ్డింగ్కి ముందు రోజు జరిగిన ఫార్మాలిటీస్ అన్నీ ఇందులోనే పెట్టేశాను అనమాట. ఇది కూడా కొంచెం లెందీగానే ఉంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగిన అన్ని ఫార్మాలిటీస్ ఇందులోనే కవర్ చేసా. అంటే ఫస్ట్ ఇంటికి తోరణాలు కట్టుకోవడం, దాని తర్వాత దేవుడి దగ్గర పెళ్లి బట్టలు పెట్టడం, కాల్గోర్లు తీయడం, అంటే కొంతమంది మైలపూలు అని కూడా అంటారు. సో కాల్గోర్లు తీయడం, ప్రతానం, ఇలా ప్రతి ఒక్కటి ఇదే వీడియోలో కవర్ చేశాను అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మా వెడ్డింగ్ అయితే 26 డిసెంబర్ రోజు జరిగింది. దానికి ముందు రోజు అంటే 25 డిసెంబర్ రోజు, యాక్చువల్గా రోజు క్రిస్మస్ కూడా. సో అందరికీ హాలిడే ఉండే. ఈ రోజు ఏంటంటే ఫస్ట్ ఇంటికి తోరణాలు కట్టడంతో స్టార్ట్ చేసాము. మేము ఏంటంటే ఈ రిచువల్స్ అన్నీ చేసుకోవడానికి మంచి ఒక డే అంతా కావాలి, ఈవెంట్స్ అవి ఇవి కలిపి క్లమ్జీ అవ్వద్దు అనేసి ఈవెంట్స్ అన్నీ ముందే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. మాకైనా అంతే, లైక్ అటు పెళ్ళికొడుకు ఫ్యామిలీ అయినా అంతే. ఈవెంట్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ముందు రోజు ఓన్లీ తోరణాలు కట్టడము, ఇంకా దేవుడికి బట్టలు పెట్టుకుంటారు, పెళ్లి బట్టలు పెట్టుకోవడము, అండ్ దాని తర్వాత ప్రతానం, గౌరీ పూజ, కాలగోర్లు, వీటన్నిటికీ కంప్లీట్గా ఒక డే కావాలి అనుకున్నాము. లేకపోతే ఈ కాలగోర్లు అవన్నీ కూడా వెడ్డింగ్ రోజు ఎర్లీ మార్నింగ్ లేసి కూడా చేస్తారనమాట. బట్ అదంతా అవ్వేసరికి ఎక్కడైనా వెడ్డింగ్ లేట్ అవుతుందేమో, అంటే మళ్ళీ ముహూర్తానికి జరగాలి అనేసి మేము ముందు రోజే ఈ రిచువల్స్ అన్నీ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం. సో ఫస్ట్ ఇక్కడైతే తోరణాలు కట్టడం స్టార్ట్ చేస్తున్నారు, అంటే మామిడాకులు కడతారు కదా, అదే అనమాట. ఇక్కడ ఉన్నదంతా మా మామయ్యలు అండ్ బాబాయిలు. ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళు అండ్ మా అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి వాళ్ళకి కంకణం కడుతున్నారు. దాని తర్వాత చిన్నగా ఇంటికి తోరణాలు కడతారు. ఇది ఎర్లీ మార్నింగ్, లైక్ అంటే మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అయింది. ముందు రోజు మెహందీ ఉండే కదా, అంటే మార్నింగ్ హల్దీ ఉంది, హల్దీ ఈవినింగ్ 5 వరకు అయిపోయిన తర్వాత నైట్ మెహందీ జరిగిందనమాట. సో నేను మెహందీకి ఎప్పుడు పడుకున్నా ఆల్మోస్ట్ నైట్ 3-4 అయింది. సో జస్ట్ ఒక 1 అవరే పడుకొని లేచాను, నాకు అస్సలు నిద్ర లేకుండే అనమాట. ఇంకా అంతలోపే కింద నేను పైన రెడీ అవుతున్నా, వీళ్ళు కింద తోరణాలు కట్టడం స్టార్ట్ చేశారు. ఇది అవ్వగానే దేవుని పెట్టేసుకోవాలి. మేమైతే ఇలా తోరణాలు కట్టేటప్పుడు సన్నాయి మేళం కూడా వాయిస్తారనమాట. అంటే సౌండ్ జరుగుతూనే ఉంటుంది. ముందు రోజు జరిగే రిచువల్స్ అన్నిటికీ కూడా సన్నాయి మేళం లేకపోతే డ్రమ్స్ ఏదో ఒకటి ప్లే అవుతూనే ఉంటాయి. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా స్ట్రీట్లో, అంటే మన బజార్లో ఎవరైనా వెడ్డింగ్స్ అయినా కూడా ముందు రోజు ఇట్లా అన్ని డ్రమ్స్ ప్లే చేయడం, సన్నాయి ప్లే చేయడం చేస్తుంటే ఒకలాంటి వైబ్ వచ్చేది, ఆ వెడ్డింగ్ వైబ్. సో ఫుల్ ఎక్సైటెడ్ ఉండేవన్నమాట నేను, మా చెల్లి. ఇంకా ఫైనల్గా మా ఇంట్లో సౌండ్ వస్తుంటే మా చెల్లి పైకొచ్చి చెప్తుంది, అక్క మన ఇంట్లో కూడా సన్నాయి మేళం వస్తుంది, మన ఇంట్లో కూడా ఆ వెడ్డింగ్ వైబ్ వచ్చేసింది అని. ఫుల్ హ్యాపీ అయినామన్నమాట. ఇంకా అలా చక్కగా తోరణాలన్నీ కట్టేసి ముగ్గేసిన తర్వాత దేవుని పెట్టుకోవడం స్టార్ట్ చేసాము. మా రిచువల్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఏమైనా డిఫరెంట్గా ఉంటే కామెంట్ చేయండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. మోస్ట్లీ అందరికీ సేమే ఉంటాయి అనుకుంటా, కొన్ని చేంజెస్, ఎందుకంటే మాకు మా సాయి వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉండే, అంత డిఫరెన్స్ ఏం లేకుండే. సో ఇక్కడైతే 2 బిందెలు పెట్టారు కదా, ఇవి పెళ్లి బట్టలు అనమాట. ఇది నా పెళ్లి శారీ, అంటే నేను 2 శారీస్ కొనుక్కున్నా. ఇది ఒక శారీ మా దగ్గర ఉంది, ఇంకొక శారీ మా సాయి వాళ్ళ దగ్గర ఉంది, అంటే వాళ్ళు పెట్టుకుంటారనమాట. అండ్ పక్కన ఉన్నాయి మమ్మీ చెల్లి డాడీ బట్టలు అనమాట. ఇక్కడ మేము వెంకటేశ్వర స్వామికి పెట్టుకుంటాం, అంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామియే కదా, సో ఆ దేవుడికి మేము పెట్టుకుంటాం అన్నమాట.
ఫస్ట్ నన్నైతే పెళ్ళికూతుని చేస్తున్నారు. చెప్పాకైతే 9 days పెళ్ళికూతుని వేశారు. ఇది డే 8 అనమాట. అంటే వెడ్డింగ్ డేతో కలిపి 9 days అవుతాయి. ఫస్ట్ అయితే ఇలా పెళ్ళికూతుని చేసి పెళ్లి బొట్టు పారాని అవన్నీ పెట్టారనమాట. ఇంకా అప్పుడు దేవుని పెట్టుకోవడం స్టార్ట్ చేయాలనేసి. అండ్ నేను వేసుకున్న లెహంగా కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. అదైతే నేను ఇప్పుడు పెట్టట్లేదు, లైక్ దాని మీద ఎక్కువ నేను ఫొటోస్ ఏం దిగలేకుండే. ఫ్యూచర్లో వెడ్డింగ్ సిరీస్ అయిపోయినాక ఒక మంచి వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు రోజు మార్నింగ్ అయితే 4 కలా పడుకున్నా. ఓన్లీ 1 hour స్లీప్. 5కి లేసా మళ్ళీ రెడీ అవ్వడం స్టార్ట్ చేసా. ఫుల్ నిద్ర మత్తుందనమాట. మేబీ మీకు నా ఫేస్లో కూడా అర్థమవుతుంది. చాలా అలసిపోయా. అంటే హల్దీ మెహందీ 2 ఒకటే రోజు అవ్వేసరికి బాగా అలసిపోయా. అండ్ ఫేస్ కూడా ఫుల్ డల్ అయిపోయింది. అండ్ దాంతోపాటు కొంచెం నాకు ఫేస్ మీద ర్యాషెస్ అంటే లైక్ పింపుల్స్లా వచ్చినాయి. కంటిన్యూస్గా 9 days పసుపు పెట్టారు కదా, మళ్ళీ అది ఒకటే పసుపు కాదు, ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కరు ఆంటి పసుపు ఉంటుంది కదా. అండ్ వాటర్ చేంజ్, అందరి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ స్నానం చేయడము అండ్ పసుపు పెట్టుకోవడం వల్ల నాకు కొంచెం ఫేస్ మీద లైట్గా పింపుల్స్ వచ్చినాయి అనిపించింది. బట్ ఓకే, మేకప్ వేసుకుంటాం కాబట్టి వెడ్డింగ్కి కవర్ అయిపోతాయి. ఈరోజు అంటే ఈ మూమెంట్లో అయితే నేను మేకప్ ఏం వేసుకోలేకుండే, ఎవరిని పిలుచుకోలేకుండే. వెడ్డింగ్ రోజు అయితే మేకప్ ఉంది కాబట్టి కవర్ అయిపోతాయి. సో ఇక్కడైతే ప్రసాదాలు అవన్నీ చేశారనమాట. ఫస్ట్ నేనే పూజ స్టార్ట్ చేయాలి. పూజ చేసిన తర్వాత అందరం కలిసి మొక్కుకుంటాము. యాక్చువల్గా నేను ఏంటంటే అనుకున్నా, లైక్ వెడ్డింగ్ స్టార్ట్ అయినప్పుడు మేము ఫస్ట్ గణపతి పూజ చేసాం కదా, అంటే 18th December. 26th December నా వెడ్డింగ్ అయితే 18th December రోజు మేము గణపతి పూజ చేసి ఆ రోజు పెళ్ళికూతుని చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ రోజు నుంచి కంటిన్యూస్గా నా వెడ్డింగ్ రిచువల్స్ అయిపోయే వరకు ఆల్మోస్ట్ నిజం చెప్పాలంటే ఒకవేళ 16 రోజుల పండుగ వరకు ఇన్ని డేస్ కూడా నేను ప్రతిరోజు మనసులో అనుకున్నా, ఫస్ట్ గోవిందనామాలు చదువుకొని నా డే స్టార్ట్ చేయాలి అనేసి. ఈవెన్ ఎటన్నా వెళ్ళేటప్పుడు కూడా మార్నింగ్ పెళ్ళికూతుని చేయడానికి ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా నేను ఇంట్లో రెడీ అయ్యి ఎవ్రీడే గోవిందనామాలు చదువుకునేదాన్ని. అలా అనుకున్న చదువుకోవాలి, ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అని. రెగ్యులర్గా అయితే నేను నిజంగా చదివాను, బట్ వెడ్డింగ్ అప్పుడు డెఫినెట్గా చదవాలని ఫిక్స్ అయ్యి చదువుకున్నాను అనమాట. సో ఇక్కడైతే పూజ చేసేస్తున్నా. ఇంకా ఇప్పుడు మీకు రిచువల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఈ వీడియో కూడా కొంచెం లెందీగానే ఉంది. అంటే మార్నింగ్ పూజ, కాల్గోర్లు, ప్రతానం 3 కలిపి ఇందులోనే పెడుతున్నాను అనమాట. 2 different పార్ట్స్గా చేద్దాము అనుకున్నా, బట్ ఇప్పటికే వెడ్డింగ్ సిరీస్ లేట్ అయిపోయింది. మళ్ళీ ఇవి 2 different పార్ట్స్ అంటే ఇంకా ప్రొలాంగ్ అవుతుంది అనేసి అన్ని కలిపి ఒక దాంట్లోనే పెట్టేసిన. ఎలాగో మీరు అందరు కూడా ఎంత పెద్దగా పెట్టినా చాలా ఓపిక్గా ఇష్టంగా చూస్తున్నారు కదా. సో అన్ని కలిపి ఇందులోనే కవర్ చేసాను అనమాట. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఒకరి తర్వాత ఒకరు అందరు మొక్కుకుంటారనమాట. అక్కడ ఫోటో పెట్టుకున్నాం కదా, అది వెంకటేశ్వర స్వామి ఫోటో. పైన మా నామాలు కూడా రాసుకున్నాము. వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని స్టార్ట్ చేస్తాము. ఇక్కడ యాక్చువల్గా కొబ్బరికాయని కొట్టగానే పగిలింది. నాకు అస్సలు కొబ్బరికాయ కొట్టడం రాదు. ఫుల్ కనీసం ఒక 10-15 times కొట్టగా పగులుతుంది అనమాట. మా డాడీ అదే షాక్ అవుతున్నాడు, ఫస్ట్ టైంకి కొట్టగానే భలే పగిలింది అనేసి. సో దేవుడికి అయితే అన్ని ప్రసాదాలు చేసాము. అంటే పులిహోర, పరువన్నం, పూర్ణాలు అవన్నీ. ఇంకా మీకు గుర్తుందా, మేము పసుపు కొట్టినప్పుడు వడియాలు వేసుకున్నాం, గుర్తుందా? ఆ వడియాలు ఈరోజు వంట చేస్తామన్నమాట. సో ఈరోజు వండి ఈరోజు తింటాము. దానికోసమే అప్పుడు చేసాము. ఇక్కడ మా బాబాయ్, పిన్ని అందరూ కూడా, అంటే మా ఫ్యామిలీ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా ఇలా కొబ్బరికాయ కొట్టి మొక్కుకోవాలి. నెక్స్ట్ ఏమో అక్కడ బిందెలు ఉన్నాయి కదా, బిందెల కింద ఇస్తరాకులాగా వేసి దాని మీద బియ్యం వేసి బియ్యం పైన బిందెలు పెట్టాం. అండ్ బిందెలలో వాటర్ పోస్తామన్నమాట. పైన ఏమో ఇలా పెళ్లి బట్టలు పెట్టాలి. ఇలా అందరం మొక్కుకున్న తరువాత అక్కడ కూర్చొని అంటే మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి. ఇలా ఫింగర్ పెట్టామన్నమాట. ఓన్లీ తంబు ఉంటుంది కదా, అది అట్లా బిందెకి ఆనిచ్చి పెడతాము. మనం ఎలాంటి ప్రెషర్ పెట్టాము, జస్ట్ దాన్ని ఇలా టచ్ చేస్తాము అంతే. టచ్ చేసి మొక్కుకుంటే అది ఇలా రౌండ్గా తిరుగుతుంది. అంటే దాని ఇంటెన్షన్ ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, అంటే మనకి దేవుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, తను చాలా హ్యాపీగా ఉన్నారు, మనకి బ్లెస్ చేస్తున్నారు అన్నట్టు
ఇంటెన్షన్. నాకైతే అంతవరకు తెలుసు, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అసలు అది ఎలా తిరుగుతుందో కూడా అర్థం కాదు. అంటే చాలామందికి తిరగదంట కూడా. సో తిరగకపోతే అదొక ఏమంటారు బ్యాడ్ లెక్క నెగిటివిటీ లెక్క ఫీల్ అవుతారంట. మాకైతే ఇట్లా మంచిగా ఫాస్ట్గా తిరిగింది. ఫుల్ హ్యాపీ ఫీల్ అయినామన్నమాట. ఎందుకో ఇదొక రిచువల్, ఒక హ్యాపీనెస్ ఇస్తుంది మనకి, దేవుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయన్నట్టు. దీన్ని వెనక సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందో కూడా నాకు డెఫినెట్గా తెలియదు. బట్ అది అలా అయితే తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుందో నాకు తెలీదు. మీరు ఎవరైనా చేస్తారా చెప్పండి. సో ఇక్కడ 2 బిందెలు ఉన్నాయి కదా. ఒక బిందె ఏంటంటే దేవుడి కోసం, అండ్ ఇంకొకటి ఉంది కదా పక్కన, అది పెద్దవాళ్ళ కోసం. అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారు కదా, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, అంటే మన ఫ్యామిలీలో చనిపోయిన ఎవరున్నా కూడా వాళ్ళందరికీ మొక్కుకొని ఇంకొక బిందె అనమాట. సో దానికి కూడా సేమ్, ఫస్ట్ దేవుడికి చేసుకోవాలి, దాని తర్వాత ఇంకో బిందెకి కూడా మొక్కుకొని చేసుకోవాలి. అది కూడా తిరుగుతుంది. అంటే పైన ఉన్న మన వాళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా మనతో ఉన్నాయని మన ఇంటెన్షన్ అనమాట. ఇంక ఇక్కడైతే మా మమ్మీ ఫుల్, అంటే వాళ్ళ మమ్మీ, అంటే మా అమ్మమ్మ లేరని చెప్పా కదా, సో మా మమ్మీ వాళ్ళ మమ్మీనే గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. మేమందరం కూడా మా అమ్మమ్మనే గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాము. 2 బాగా తిరిగాయి. కానీ ఫస్ట్ దేవుడిది తిరిగిన దానికంటే కూడా నెక్స్ట్ అయితే ఫాస్ట్గా తిరిగి వెనక వాల్ ఉంది కదా, వెళ్ళి దానికి టచ్ అయింది అనమాట. సో మస్తు హ్యాపీ అనిపించింది, చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది, ఇంకొంచెం నమ్మకం వచ్చింది. ఇప్పటిదాకా అన్ని రిచువల్స్ బాగా జరుగుతున్నాయి, వెడ్డింగ్ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా మంచిగా జరుగుతుందన్న నమ్మకం వచ్చిందనమాట. నేనంటే లైక్ ఇలాంటివి చిన్నప్పుడు ఎప్పుడో మా అత్తల పెళ్ళిలో చూశాను. దాని తర్వాత మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడే చూస్తున్నాను అనమాట. ఫోటోగ్రాఫర్స్ కూడా అంటున్నారు వాళ్ళకి తిరుగుతుంది కదా అది ఇది అనేసి. ఇంకా మా సాయి వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా ఫాస్ట్గా తిరిగింది. బట్ వాళ్ళు ఒక్క బిందే పెట్టుకున్నారనమాట, లైక్ ఓన్లీ దేవుడికే పెట్టుకున్నారు, వాళ్ళకి పెద్దలు పెట్టుకోవడం లేదంట. ఇంకా ఆ రోజు యాక్చువల్లీ నేను మేకప్ వేసుకోలేదు, అంటే ఏం రెడీ అవ్వలేదు, అలా లేసా ఏదో అలా లంగావని వేసుకొని వచ్చా. డ్రేపింగ్ కూడా సరిగ్గా చేసుకోలేకుండే అనమాట, కొంచెం కూడా మేకప్ వేసుకోలేదు. ఇంకా నిద్ర ఫేస్లో ఉన్నా. బట్ ఈ వీడియో చూస్తుంటే నాకెందుకు ఫస్ట్ టైం చాలా సింపుల్గా క్యూట్గా అనిపించా. మోస్ట్లీ అన్ని ఈవెంట్స్కి మేకప్ వేసుకోవడము, రెడీ అవ్వడం లైక్ హెవీగా అదంతా అయిన తర్వాత ఇందులో ఏం వేసుకోకపోయినా కూడా సింపుల్గా కూడా చాలా బాగుంది, చాలా క్యూట్గా అనిపించిన నాకు అంతే కదా. మనం కంటిన్యూస్గా రెడీ అయ్యి ఒక్కసారి రెడీ అవ్వకపోయినా రెడీ అవ్వకపోతే లుక్ ఉంటుంది, అండ్ కంటిన్యూస్గా రెడీ అవ్వకుండా ఆల్ ఆఫ్ సడన్ రెడీ అయినా ఆ లుక్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ అందరు కూడా దేవుడికి మొక్కుకుంటున్నారు. ఇక్కడేమో ఇంకొక బిందె, ఇక్కడ కూడా పెద్దవాళ్ళకి మొక్కుకొని పట్టుకున్నామన్నమాట. ఇది కూడా ఫాస్ట్గా తిరిగిపోయింది. అసలు అలా ఎలా తిరుగుతుందో మాకు అర్థం కూడా కాలేదు. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు దూరం నుంచి చూసినప్పుడు ఎవరైనా తిప్పుతున్నారేమో, పెద్దవాళ్ళే ప్రెషర్ పెట్టి తిప్పుతున్నారేమో అనుకునేదాన్ని. బట్ ఈసారి అంటే నేను ఇది ముట్టుకోవడం ఫస్ట్ టైం, చిన్నప్పుడు ముట్టుకున్నా కానీ నాకు అంత అర్థం కాలేదు. ఇలా పట్టుకోవడం ఫస్ట్ టైం. అసలు మేము ప్రెషరే పెట్టలేదు, జస్ట్ అలా టచ్ చేసాము, అలా ఫాస్ట్గా తిరిగిందనమాట. ఇప్పుడు చూస్తున్నారా, అంటే లైక్ రొటేషనల్ అవుతుంది అనమాట. రైట్ నుంచి లెఫ్ట్ ఒక 3 times, మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక 3 times అటు, ఒక 3 times అటు తిరుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆ తిరుక్కుంటూ మంచిగా గోడకి తగిలిందనమాట. ఇంకా అప్పుడు మా మమ్మీ డాడీ మీద ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు, మంచిగా ఉంది, అన్నీ బాగా జరుగుతాయి అనేసి. సో ఈ రిచువల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి అనమాట. అది నాకు చాలా ఇష్టము, చిన్నప్పటికెళ్ళి ఎవరి పెళ్ళిళ్ళైనా నేనైతే అంత ఇష్టంగా చేసే పని అనమాట. కానీ ఈసారి నేను లేకుండా వాళ్ళందరూ వెళ్తున్నారు. ఇప్పుడు ఏంటంటే పెళ్లి పీటలు తీసుకొని రావడము, ఇలా కుండలు పెడతారు, అంటే కూరాలు అంటారు. నాకు ఈ రిచువల్స్ అన్నీ చూడడం తెలుసు కానీ అది ఎక్స్ప్లెయిన్ చేయడం, వాటిని ఏమంటారో ఎగ్జాక్ట్గా తెలియదు. సో వాటి అన్నిటి కోసం వెళ్తారనమాట. టోటల్గా 3 times దాకా వెళ్తారు. ఒకసారి పీటలు తెస్తారు, ఒకసారి కుండలు తెస్తారు, ఇంకా అలా తీసుకొస్తూ ఉంటారు. ఒకసారి వాటర్ తీసుకొస్తారు. అదే పెళ్ళికొడుకు ఫ్యామిలీ అయితే పుస్తెలు ఉంటాయి కదా, పుస్తెలు తీసుకొస్తారు, బాసికాలు, ఇలాంటి అన్నీ కూడా వేరే వాళ్ళ ఇంట్లో పెడతారనమాట. పెట్టి అక్కడి నుంచి తీసుకొస్తారు. మమ్మీ అయితే ఫస్ట్ ఇది టెంపుల్లో పెడదాము, టెంపుల్ నుంచి తీసుకొద్దాము, అంటే మాకు టెంపుల్ దగ్గరే ఉందని చెప్పాయి కదా. సో అన్ని టెంపుల్లో పెడితే మనకి ఇంకా స్వామివారి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయని అక్కడే పెట్టి తీసుకొచ్చారనమాట. సో ఇలా వెళ్ళినప్పుడు బాగా ఫన్ ఉంటుంది. చిన్నప్పుడు నేను, మా చెల్లి, మా కజిన్స్ ఎవరి వెడ్డింగ్స్ అయినా కూడా ఫస్ట్ వెళ్తుండే అనమాట.
అనమాట. బట్ ఈసారి నేను లేను, వీళ్ళ వరకు వెళ్ళి తీసుకొచ్చారు. ఫస్ట్ అయితే పెళ్లిపీటలు తీసుకొస్తున్నారు. అంటే మనం ఎవరైనా ఇంట్లో పెడతాం కదా పెళ్లిపీటలు ఆర్ ఏమైనా పెళ్లి రిలేటెడ్ సామాన్లు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి బొట్టు పెట్టి ఒక చిన్న తాంబూలం లాగా ఇచ్చి తీసుకొస్తామన్నమాట. బట్ ఇక్కడ టెంపులే కదా, సో ఇక్కడ అయ్యగారు అంటే టెంపుల్ వీళ్ళే చూసుకుంటారు, అయ్యగారి వాళ్ళ మదర్ తను. సో అందుకని వాళ్ళకి వాయనాలు అవన్నీ ఇచ్చి తీసుకొస్తున్నారనమాట. మాకు ఈ టెంపుల్ దగ్గరగా ఉండడం వల్ల మంచి నమ్మకం, హోప్ ఏమున్నా కూడా ఎమ్మటి టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట. అంత బాగుంటుంది. అందులో ఇక్కడ స్వయంగా వెలిసిన స్వామి, రంగనాయకుల స్వామి స్వయంగా వెలిసిన విగ్రహము. సో ఇంకా మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. టోటల్గా 3 pairs వెళ్ళారనమాట. అంటే ఫస్ట్ మా అత్తే వాళ్ళే ఒక్కొక్క జంట, ఒకళ్ళేమో పీటలు తేయడానికి, ఒకళ్ళేమో కుండలు తేయడానికి, అలా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళారనమాట. ఇంకా ఈ గ్యాప్లో ఇంకా నన్ను పడుకోమన్నారు అందరూ. మళ్ళీ నెక్స్ట్ డే కూడా నీకు రెస్ట్ ఉండదు, సో ఇప్పుడు పడుకుంటే ఆఫ్టర్నూన్ అట్లా కాలగోలు తీయడం స్టార్ట్ అవుతుంది, అప్పటి వరకు మంచిగా పడుకో అని అన్నారు. సో వీళ్ళు వెళ్ళొచ్చే వరకు నేనైతే మంచి రెస్ట్ తీసుకున్నా. ఎందుకంటే నాకు వెడ్డింగ్ రోజు అయితే అస్సలు నిద్ర లేకుండే. అంటే ఈరోజు నైట్ 25th నైట్ పడుకోవాలి కదా, ఇవన్నీ ప్రధానం అయ్యి పడుకునే వరకునే నైట్ 12:30 అయింది. నేను మార్నింగ్ 2కే లేసా అనమాట. నిజంగా చెప్తున్నా, అసలు చాలా ఎర్లీగా లేసా, అంత అవసరం కూడా లేదు. నాకు మేకప్ అదంతా కూడా కొంచెం 3-4 hours అయితే డెఫినెట్గా పడుతుంది, పెళ్లి కూతురు మేకప్ కదా, సో అదంతా టైం పడుతుంది. నేను అస్సలు లేట్ అవ్వద్దు, ముందే ఫిక్స్ అయ్యాను నా వెడ్డింగ్లో ఎలాంటిదైనా ముహూర్తంకే జరగాలి, కొంచెం కూడా లేట్గా జరగద్దు అని. నేను ఎలా అంటే అందరికంటే ఫుల్ లేట్గా రెడీ అవుతా ఇంట్లో. ఈవెన్ దో ముందు లేచిన ఎటైనా వెళ్ళాలంటే చాలా లేట్ అవుతుంది అనమాట. ఎటు వెళ్ళాలన్నా మా డాడీ మమ్మీ ముందు నన్నే లేపుతారు, ఫస్ట్ నువ్వు రెడీ అవ్వమ్మా నీదే లేట్ అవుతుంది అని. కానీ నా వెడ్డింగ్లో కొంచెం కూడా లేట్ అవ్వలేదు. ఈవెన్ మేకప్ వేసి అక్క కూడా వచ్చి చెప్పినారు, నేను వెళ్ళిన వెడ్డింగ్స్లో ఫస్ట్ టైం ఇంత ఎర్లీగా ఒక పెళ్లి కూతురు లేసి రెడీ అవ్వడం అని. మా ముహూర్తం మార్నింగ్ 11:50కి, అంటే 26th మార్నింగ్ 11:50కి ముహూర్తం ఉంది. కానీ మా అయ్యగారు ఏం చెప్పారంటే, మీకు ట్రెడిషనల్గా అన్ని రిచువల్స్ జరగాలి అంటే మాకు చేసిన అయ్యగారు అంటే మాకు ఫ్యామిలీలోంచి ఎప్పటి నుంచో తనే మాకు చూసుకుంటారనమాట. తను సీతారాముల గుళ్ళో పూజ చేస్తారు. సో మేమేమన్నామంటే రాముల వాళ్ళ కళ్యాణం ఎట్లా జరుగుతుంది, ప్రతి రిచువల్ మాకు అంత పర్ఫెక్ట్గా కావాలి అనేసి మేము చెప్పామన్నమాట ముహూర్తాలు చూసుకోవడానికి అప్పుడు వెళ్ళినప్పుడు. సో మీకు కానీ అలా కావాలంటే 11:50 ముహూర్తం అయితే మీరు నాకు 8 వరకు ఫంక్షన్ హాల్లో ఉండాలి, అలా ఉంటే చాలా నెమ్మదిగా మంచిగా అన్నీ జరుగుతాయి అని చెప్పేసి అన్నారు. మీరు లేట్గా వచ్చేసి అన్నీ జరగమంటే జరగవు, ఎందుకంటే ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టేయాలి కదా. చాలామంది అదే చేస్తారు మిస్టేక్. 11:50 అలా ముహూర్తం అయితే 11:20కి అట్లా వస్తారు. హాఫ్ అన్ అవర్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్లో మేము కూడా ఏం చేయలేము కాబట్టి ఫాస్ట్గా అన్నీ చేపించేసి జీలకర్ర బెల్లం పెట్టిస్తాము. లేదు మాకు అన్ని పద్ధతి ప్రకారం జరగాలంటే మీరు 8 or 9 కల్లా వచ్చి ఫంక్షన్ హాల్లో కూర్చొని రెడీ స్టార్ట్ చేస్తే మాత్రం నేను అన్ని రిచువల్స్ బాగా చేస్తాను అని చెప్పారు. సో దానికోసమే నేను ఎర్లీ మార్నింగ్ 2కి లేసా అనమాట. అందరికంటే ముందు నేను పడుకుందే 12:30కి. పడుకున్న హాఫ్ అన్ అవర్ 1 అవర్కి నిద్ర కూడా రాలేదు. హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుకున్నా. మార్నింగ్ 2కి లేసాను. అండ్ మేకప్ అక్క కూడా చాలా మంచిది, నిజంగా చెప్తున్నా. నాకు దొరికిన వాళ్ళందరూ కూడా చాలా మంచి పీపుల్ దొరికారు, ఎవ్వరు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా డెకార్ అయినా ఏదైనా మేకప్ అయినా. అక్క కూడా ఎగ్జాక్ట్గా 2కి వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. సో మేము ఫ్రెష్ అయ్యి 2:33కి మేకప్ స్టార్ట్ చేసాము. నాది 5:30కి మేకప్ కంప్లీట్ అయిపోయింది. అసలు నా మేకప్ అయిపోయే వరకు కనీసం సూర్యుడు కూడా రాలేకుండే అనమాట. 5:30కి అయిపోయింది మేకప్. నేను లేచి అంటే నా మేకప్ అయిపోయిన తర్వాత అప్పుడు మా సాయి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని నేను లేపాను. అంత ఎర్లీగా రెడీ అయినా అనమాట. నేను రెడీ అవుతున్న తర్వాత ఆల్మోస్ట్ హాఫ్ అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళని కూడా లేపా. సో అంత ఎర్లీగా అయితే నేను రెడీ అయి కూర్చున్నాను. నాకు ప్రశాంతంగా అనిపించింది, అదే బెటర్ అనిపించింది. లాస్ట్ మినిట్ వరకు ముహూర్తం టైం వరకు రెడీ అవ్వకుంటూ హడావిడి అస్సలు వద్దు. కావాలంటే ఒకసారి రెడీ అయినాక అక్కకు చెప్తా, అక్క ఫస్ట్ ఇంకొక శారీ చేంజ్ చేస్తారనమాట, అప్పుడు ఇంకొంచెం టచ్ అప్ అక్క అనేసి. అంటే అంత ఎర్లీ మార్నింగ్ మేకప్ వేసుకుంటాం కదా, మళ్ళీ ముహూర్తం టైంకి కొంచెం పోతుంది, అంత గ్లో ఉండదు కదా అనేసి. బట్ ఎనీ హౌ మాకు 2 శారీస్ ఉంటాయి. అంటే మీకు ఎలా ఉంటాయో ఎవరైనా కామెంట్ చేయండి. ఫస్ట్ ఫంక్షన్ హాల్కి ఒక శారీ మీద వెళ్తాము, పూజలు అవి చేస్తారు. చేసిన తర్వాత ఒకవేళ టైం కుదురుతుంది సరిపోతుంది అంటే జీలకర్ర బెల్లం పెట్టుకోవడానికి ముందే తలంబ్రాల చీర మార్చుకుంటాము. లేదు టైం సరిపోదంటే జీలకర్ర బెల్లం పెట్టించిన తర్వాత తలంబ్రాల చీర మార్చుకుంటాం అనమాట. బట్ మాకు వచ్చిన అయ్యగారు ఎలా సజెస్ట్ చేశారంటే, వద్దు మళ్ళీ వన్స్ జీలకర్ర
బెల్లం పెట్టిన తర్వాత ఎందుకు మళ్ళీ విడివిడిగా వెళ్ళడము, దానికి ముందే శారీ చేంజ్ చేసుకోండి, మీరు ఎట్లాగో ఎర్లీగా స్టార్ట్ చేశారు కాబట్టి టైం ఉంటుంది అనేసి సో నాకు జీలకర్ర బెల్లం పెట్టడానికి ముందే ఆ శారీ చేంజ్ చేసుకున్నాను. కానీ ఓన్లీ రిగ్రెట్ ఏంటంటే ఫస్ట్ నేను ఏదైతే శారీ వేసుకొని వెళ్ళానో, నేను టోటల్గా 2 శారీస్ కొనుక్కున్నాను కదా, ఒకటి ఎల్లో శారీ అండ్ ఇంకొకటి వైట్ శారీ, తలంబ్రాల శారీ. సో ఎల్లో శారీ మీద నేను వెళ్ళేసరికి కొంచెం టైం ఉంది, లైక్ ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం ఉంది. నేను మా సాయి కలిసి ఫొటోస్ తీసుకోవచ్చు, బట్ మేము వద్దనుకున్నాము. ఎట్లా ఈవెంట్స్ వరకు ఎవ్రీడే మేము ఒకరినొకరు చూస్తూనే ఉన్నాము, అంటే 24th నైట్ మెహందీ వరకు కూడా మేము ఒకరినొకరు చూసుకుంటూనే ఉన్నాం. ఓన్లీ 25th రోజు అసలు మేము చూసుకోలేకుండే అనమాట. వెడ్డింగ్ అప్పుడు వద్దు, చూసుకోవద్దు, డైరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టినప్పుడే చూసుకోవాలి. ఫొటోస్ లేకపోయినా పర్లేదు, బట్ ఆ మంచి ఫీల్ రావాలి. అంతకుముందే ఫొటోస్ దిగి ఒకరినొకరు చూసుకొని మళ్ళీ వెళ్ళి జీలకర్ర బెల్లం పెట్టుకుంటే అంత బాగుండదేమో. డైరెక్ట్గా లుక్ నేను ఎలా ఉన్నా పెళ్ళికూతురు లెక్క, ఆర్ తను ఎలా ఉన్నారు పెళ్ళికొడుకు లెక్క అని గట్టిగా జీలకర్ర బెల్లం పెట్టినప్పుడే చూసుకోవాలనేసి అనుకున్నాం అనమాట. సో అందుకనే మేము ఫొటోస్ దిగకుండా డైరెక్ట్గా జీలకర్ర బెల్లం పెట్టినప్పుడే చూసుకున్నాము. దానివల్ల ఏమైందంటే నేను ఫస్ట్ ఏదైతే ఎల్లో శారీ వేసుకున్నానో అసలు ఆ లుక్ మా సాయి నేను చూడలేకుండే, ఎందుకంటే దాని తర్వాత శారీ మార్చుకున్నాం కదా, అండ్ తను ఫస్ట్ ఏ అవుట్ఫిట్ అయితే వేసుకున్నారో ఆ అవుట్ఫిట్ కూడా నేను చూడలేకుండే అనమాట. అదొకటే రిగ్రెట్. ఇంకా ఇప్పుడేమో రిచువల్స్ అన్నీ అయిపోయినాయి, అంటే వాళ్ళు అవన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2:33 అలా అయిందనమాట. ఇప్పుడు కాల్గోలు తీయడం స్టార్ట్ చేశారు. ఇది కొంతమంది కాల్గోలు తీయడం అంటారు, కొంతమంది మైలపోలు అంటారు. సో వీళ్ళైతే ఫస్ట్ వడ్లు అవి వేసి ఇలా ముగ్గులా వేసి దాని మీద కూర్చోబెట్టి చేస్తారనమాట. యాక్చువల్గా కొంతమంది బియ్యం కూడా వేసుకుంటారు. అసలైతే వడ్లు వేస్తే మంచిదంట, బట్ ఈ రోజులలో అంత దొరుకుతలేవు అన్నట్టు మోస్ట్లీ అందరూ అప్పటికప్పుడు బియ్యం వేసుకుంటున్నారు. కానీ మా పేరెంట్స్ ఏంటంటే ముందే తెప్పించారు, వడ్లతోనే చేయించాలి అనేసి. ఇక్కడ కూడా ఇట్లా నలుగులా పెట్టేసి కొంచెం తలకి ఆయిల్ పెట్టేసి గోళ్ళు తీయడం అవన్నీ చేస్తారనమాట. కానీ ఈ రిచువల్ కొంచెం ఆంధ్ర సైడ్ డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా నాకు ఇష్టం అనమాట ఆంధ్ర సైడ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీలో అలా కొన్ని ఆంధ్ర రిలేటెడ్ మూవీస్లో నేను చూశాను. రోల్ ఉంటుంది కదా, రోల్తో అమ్మాయి పొట్ట మీద అలా టచ్ చేస్తారనమాట. ఆ సీన్ నాకు చాలా ఇష్టము, బాగుండే. కానీ మాకు అలా లేకుండే, అలా చెయ్యరు. మీకు ఎవరైనా చేస్తారేమో కామెంట్ చేయండి. మాకైతే జస్ట్ ఇట్లా 4 పెట్టి గోర్లు అవన్నీ తీస్తారు. సో రిలేటివ్స్ అందరు కూడా దిష్టి తీస్తారనమాట, అంటే మనీతో కొన్ని కాయిన్స్ లైక్ 10-30 రూపీస్ అట్లా ఏమైనా ఉంటే మనీతో దిష్టి తీసేసి లాస్ట్కి చాకలోళ్ళు అండ్ మంగళోళ్ళు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కూడా మంచిగా దిష్టి తీసేసి తీసుకెళ్తారనమాట. అండ్ ఇప్పుడు నేను ఏదైతే అవుట్ఫిట్ వేసుకున్నానో ఇది చాకలోళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఇవ్వాలంట. సో ఆ రిచువల్ నాకైతే లైక్ నార్మల్ది వేసుకో వాళ్ళకి ఇచ్చేయాలన్నారు, బట్ నాకు మాత్రం వాళ్ళు వేసుకోవాలనిపించలేదు. పాపం వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా మంచిది వేయాలి, కానీ ఏదో మనం యూజ్ చేయింది మనకు అవసరం లేనిది మనం ఇవ్వద్దు, నాకు అలా ఇష్టం ఉండదు అనమాట. అప్పుడైనా వాళ్ళకి ఇచ్చేదైనా మంచిదే ఇవ్వాలనేసి ఇది వేసుకున్నా. ఇది నేను ఎప్పుడు ఒకసారి లాస్ట్ టైం ఉగాదికి స్టిచ్ చేసుకున్నా. ఇది కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, మీరు చూసే ఉంటారు వీడియోస్. సో అప్పుడు స్టిచ్ చేసుకున్నా. ఇది ఒక్కసారి వేసుకున్నా, మళ్ళీ ఇప్పుడు వేసుకున్నా అనమాట. సో ఇది వాళ్ళకి ఇచ్చేద్దాము, మంచి డ్రెస్ అయినా వాళ్ళు యూజ్ చేసుకుంటే వాళ్ళకు కూడా మంచిది ఇవ్వాలి, కానీ ఏదో మనం పాతది ఖరాబ్ అయిపోయింది ఇస్తే పాపం వాళ్ళకి యూజ్ ఉండదు కదా అనేసి ఇది వేసుకున్నాను అనమాట. ఇంకా అప్పుడే పడుకొని లేచా కదా, ఫస్ట్ 10 minutes ఏమో అట్లనే నిద్రలోనే ఉన్నా, ఇక్కడ ఏం జరుగుతుంది నాకు అని అర్థం కాలేదు. దాని తర్వాత హోష్ వచ్చిందనమాట, ఓకే ఇక్కడ నా పెళ్ళి రిచువల్స్ జరుగుతున్నాయని. ఇంకా ఆటోమేటిక్గా ఫేస్లో గ్లో వచ్చేసింది. అండ్ ఈ అవుట్ఫిట్లో కూడా నేను చాలా నచ్చాను నేను. కొంతమంది అడిగారు, అక్క ఎందుకు నువ్వు ఎక్కువ రెడ్, ఎల్లో, గ్రీన్ ఆల్రెడీ యూజ్ చేసిన కలర్సే యూజ్ చేసావు అని. 2 reasons ఉన్నాయి. రీజన్ 1 ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ఏం చెప్పారు, కొంచెం వెడ్డింగ్ కదా అన్నీ మంచి కలర్స్, అంటే ఇట్లా ఎల్లో, గ్రీన్ ఇలాంటి ట్రెడిషనల్ కలర్స్ ఉంటాయి కదా, అలాంటి మంచి కలర్సే వేసుకోవడానికి ట్రై చేయని చెప్పారు. అండ్ ఇంకొకటి, నాకు ఏదైతే కలర్ సూట్ అయితే అని మనకి ఐడియా ఉంటుందో సో అదే వేసుకోవాలి అనుకున్నా. కొత్త కలర్స్ ఎక్స్పెరిమెంట్ చేసి ఒకవేళ ఫొటోస్ బాగా రాలేకపోతే లైఫ్ లాంగ్ అయ్యో ఆ రోజు అది వేసుకోకపోతే బాగుంటుండే కదా అన్న ఫీల్ ఎందుకు, రిపీట్ అయితే అయింది పర్లేదు, బట్ మనకి సెట్ అయ్యే కలర్స్ వేసుకుంటేనే బాగుంటుంది. కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసే టైం కాదు. వెడ్డింగ్ అయితే పక్కన వాళ్ళ వెడ్డింగ్లో ఎక్స్పెరిమెంట్ చేసినా పర్లేదు, బట్ మన వెడ్డింగ్ ఫొటోస్ మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయొద్దు అనేది నా ఇంటెన్షన్. అందుకే నాకు ఓకే ఈ కలర్ సూట్ అవుతుంది మనకని ఐడియా ఉంటుంది కదా, దాన్నే ఎక్కువగా చూస్ చేసుకున్నాను. అందుకనే మేబీ కొన్ని కలర్స్ రిపీట్ అయి ఉండొచ్చు, బట్ ఓకే నాకు ఎవ్రీ లుక్ కూడా చాలా బాగా వచ్చింది. ఏది డిజాస్టర్ అవ్వలేదు, అంటే సూపర్గా రాకపోయినా డిజాస్టర్ అయితే అవ్వలేదు కదా లుక్స్ అన్నీ. సో దానివల్ల నేను హ్యాపీగానే ఉన్నా. ఏదైతే నేను కలర్స్ చూస్ చేసుకున్నానో, ఫ్యాబ్రిక్స్ ఆర్ డిజైన్స్ ఏదైతే చూస్ చేసుకున్నానో, బట్ ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్.
ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంది, కానీ వెడ్డింగ్ రోజు జరిగిన అన్నీ కూడా ఇంట్లోనే చెప్దాం అనుకుంటున్నా. వెడ్డింగ్ నేను ఎలా ప్లాన్ చేస్తున్నానంటే 3 వ్లాగ్స్ ప్లాన్ చేసిన. వ్లాగ్ 1లో కంప్లీట్గా రిచువల్స్ అనమాట. జీలకర్ర బెల్లం పెట్టడం, తాళి, తలంబ్రాలు, ఓన్లీ రిచువల్స్ పెడతాను. సో దాంట్లో మోస్ట్లీ వాయిస్ ఓవర్ లేకుండా రియల్ వాయిస్, అప్పుడు జరిగిన వాయిస్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నా. సో అందులో వాయిస్ ఓవర్ ఎక్కువ ఉండదు కాబట్టి మీకు చెప్పడానికి ఆ ఎక్స్పీరియన్స్ అన్ని ఇక్కడే చెప్పేస్తాను. అండ్ వ్లాగ్ 2లో ఏంటంటే మా రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా. సో ఆ వీడియోలో బడ్జెట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. అంటే వెడ్డింగ్ బడ్జెట్ అంటే చాలానే ఉన్నాయి, మోస్ట్లీ అన్నీ కవర్ అవుతాయో లేవో గుర్తులేదు. బట్ మెయిన్ ఉంటాయి కదా, ఫంక్షన్ హాల్, ఫుడ్, ఏదైతే మెయిన్ థింగ్స్ ఉంటాయో మోస్ట్లీ అవన్నీ కూడా చాలా క్లియర్గా బడ్జెట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా వ్లాగ్ 2లో. అండ్ వ్లాగ్ 3 వచ్చేసి అప్పగింతలు. అప్పగింతల్లో కూడా నాకు వాయిస్ ఓవర్ వేయడం ఏమి ఉండదు కదా. సో ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నా అదంతా మీకు ముందే చెప్పేస్తున్నా అనమాట ఈ వీడియోలో. సో ఇక్కడ మైల్పోలు తీస్తూ ఉన్నారు. ఈలోపు మనం వెడ్డింగ్ ముచ్చట్లు కూడా వినేద్దాము. మీకు చెప్పా కదా, మాకు మార్నింగ్ 11:50కి ముహూర్తం అయితే మేము ఇంటి దగ్గర నుంచి నేను రెడీ అవ్వా, కానీ అందరు రెడీ అయ్యి కూడా రావాలి కదా. సో రెడీ అయ్యి వెళ్ళాము, లైక్ 7:30కి అట్లా వెళ్ళాము. ఫస్ట్ నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ మా రిలేటివ్స్, మా అత్తయ్య వాళ్ళు, బాబాయ్ వాళ్ళు వెళ్ళి తనని తీసుకొస్తారనమాట. పెళ్ళికొడుకు ఫ్యామిలీని వాళ్ళందరినీ తీసుకొస్తారు. సో అట్లా మాకు 9:30కి స్టార్ట్ అయింది వెడ్డింగ్. ఆల్మోస్ట్ 2 అయింది మధ్యాహ్నం 2 అయింది. కంటిన్యూస్గా అన్ని అవర్స్ వెడ్డింగే జరిగిందనమాట. ప్రతి ఒక్కటి నెమ్మదిగా పద్ధతిగా జరిగింది. ఈవెన్ వెడ్డింగ్కి వచ్చిన చాలామంది కూడా అన్నారు, ఇంత మంచిగా వెడ్డింగ్ జరగడం ఈ రోజులలో చూస్తలేము, అంటే అన్నీ ఫాస్ట్గా అయిపోతున్నాయి. మంత్రాలు అవి కూడా ఫుల్గా చదువుతలేరు ఎవ్వరు, టైం లేక అప్పటికప్పుడు ఏదో కొన్ని ఇన్స్టాంట్గా చదివేసి వదిలేస్తున్నారు. మేమంతా ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల చాలా బాగా జరిగింది. ఎగ్జాక్ట్గా ముహూర్తానికి లైక్ లిటరలీ ఎట్లా అంటే మాకు 11:50కి జీలకర్ర బెల్లం ముహూర్తం ఉంటే 5-10 మినిట్స్ ముందే అయ్యగారు ఇట్లా ఫోన్ పెట్టుకొని మరీ కూర్చున్నారనమాట. ఎగ్జాక్ట్గా 11:50కి అయినప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిద్దాము అనేసి. ఇంకా మా మధ్యలో ఉంది ఫోన్, నేను చూస్తున్నా తను చూస్తున్నారనమాట టైము. ఎగ్జాక్ట్గా ఇట్లా 11:50 కాగానే పెట్టించారు. అవి అడ్డు తెర తీసేసి జీలకర్ర బెల్లం పెట్టించారనమాట. సో అలా జరిగినాయి. అండ్ ఈరోజు ఇప్పుడు ఇది అయిపోతుంది కదా, ఈ మైలపోళ్ళు ఇది అయిన తర్వాత ప్రతానం చేస్తారు. అంటే ఫస్ట్ నాతో గౌరీ పూజ చేపిస్తారు. గౌరీ పూజ చేయించిన తర్వాత మా వదిన, అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క ఉంటారు కదా, తను వచ్చి ప్రతానం అవి చేస్తారనమాట. నాకు పెళ్లి కోసం తీసుకున్న శారీస్, కొన్ని థింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని వస్తారనమాట. ఆ పెళ్లి కొడుకు ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చేసి ఆ రిచువల్ చేస్తారనమాట. సో మాకు ఇప్పుడే తలకి బాసికం కట్టి మెల్లో దండలు వేస్తారు. వేసిన తర్వాత ఒక తాడు, పసుపు తాడు కూడా కడతారు. అంటే పసుపు కొమ్ముతో పసుపు తాడు కడతారనమాట. ఫస్ట్ అది మా వదిన కడతారు, అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా. సో ఫస్ట్ తను కడతారు, ప్రతానం అలా చేస్తారు. మోస్ట్లీ కొంతమంది 11:50 ముహూర్తం కాబట్టి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసుకుంటారు ఈ రిచువల్. కానీ మేము చెప్పా కదా, మాకు ఏది క్లమ్జీ అవ్వద్దు, ఏది చిరాకు అవ్వద్దు అని మేము ముందు రోజే చేసుకున్నాం అనమాట.
ఒకటి చెప్పాలి. యాక్చువల్గా నేను చాలా కన్ఫ్యూజ్ అయినాను. నాకు వెడ్డింగ్కి ముందు అయ్యగారు మా మమ్మీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ నాకే అర్థం అవ్వలేదు. నేను ఏదైతే 2 శారీస్ తీసుకున్నానో, ఎల్లో శారీ ఇంకా వైట్ శారీ, నేను ఏమనుకున్నానంటే ఎల్లో శారీ ఫస్ట్ వేసుకొని గౌరీ పూజ ఇంకా ప్రతానం చేస్తాను. దాని తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు కదా ప్రతానానికి, అప్పుడు తలంబ్రాల శారీ పెడతారేమో, అది వెడ్డింగ్ అంటే పెళ్లి రోజు కట్టుకోవచ్చు అనుకున్నాను. సో అలానే అనుకొని ఈవినింగ్ ప్రతానానికి అసలు నేను ఒక్కసారి కూడా ప్లాన్ చేసుకోలేకుండా ఎల్లో శారీయే ఉంది అన్నట్టు ఫిక్స్ అయిపోయినాను. తీరా లాస్ట్ మూమెంట్లో నాకు తెలిసింది ఏంటంటే ప్రతానం శారీ ఉందన్నారు కదా, అదే ఎల్లో శారీ, అదే వాళ్ళు ఒళ్ళో పెడతారు. నెక్స్ట్ డే ఫంక్షన్ హాల్కి వెళ్ళిన తర్వాత ఎల్లో శారీ కట్టుకొని ఫంక్షన్ హాల్కి వెళ్ళి అక్కడ పూజ చేసినప్పుడు అక్కడ తలంబ్రాల చీర పెడతారు అని. సో ఈవినింగ్ ప్రతానానికి నాకు ఒక చీర కావాలి. ఆ చీర నేను అసలు ప్లాన్ చేసుకోలేకుండే అనమాట. నేను కొనలేకుండే, దాని మీద ఆర్నమెంట్స్ అట్లా ఏమీ ప్లాన్ చేసుకోలేకుండే. కానీ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మా సాయి వాళ్ళు పెట్టారనమాట, చీర పెడతారు కదా మా అమ్మాయి అనిపించుకోవడానికి. ఆ శారీకి నేను ఎందుకని మంచిది సేఫ్ సైడ్ ఉంటుందని బ్లౌజ్ కుట్టించుకొని పెట్టుకున్నాను. నిజానికి నేను వెడ్డింగ్ అప్పుడు లైక్ చాలా శారీస్ ఎక్కువ కొనలేకుండే, ఎందుకంటే తర్వాత శారీస్ చాలా తక్కువ కట్టుకుంటాము. సో అన్ని శారీస్ మీద మనీ ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అనేసి ఎగ్జాక్ట్గా ఏదైతే అవసరమో వాటి వరకే కొనుక్కున్నా. ఎందుకంటే పెళ్లి కూతురు చేసినప్పుడు కూడా అందరూ శారీస్ పెడతారు, అవి కూడా చాలానే ఉంటాయి అనేసి నేను ఎగ్జాక్ట్గా కొనుక్కున్నా. సో ఈవినింగ్ ప్రతానానికి నా దగ్గర ఏం లేకుండే, కానీ పెళ్లి చూపులప్పుడు మా సాయి వాళ్ళు పెట్టిన శారీ ఉంది. సో అప్పటికప్పుడు అది కట్టుకున్నా అనమాట. దానికి మ్యాచింగ్ అంటే నా దగ్గర కొంచెం జ్యువెలరీ ఆ టైంకి బాగానే ఉండే కాబట్టి మ్యాచింగ్ అయితే వేసేసుకున్నా. ఏం ప్లాన్ చేయలేదు, బట్ బాగుంటుంది. అది కూడా సింపుల్గా చాలా లుక్ వచ్చింది, చూసేయండి. ఇది ప్రతానం ఈ కాల్గోర్లు అదంతా అయ్యే వరకు ఈవినింగ్ 5:30, 6 అయిందనమాట. దాని తర్వాత ఈవినింగ్ అయితే మేకప్ వేసుకున్నా, కానీ చాలా సింపుల్గా వేసుకున్నా, ఎక్కువ వేసుకోలేకుండే. ఎందుకంటే ఈరోజు కూడా హెవీ వేసుకుంటే నెక్స్ట్ వెడ్డింగ్ డేకి ఆ గ్లో రాదు, 2 సేమ్ అయిపోతాయి అనేసి సింపుల్గా వేసుకున్నాను. అంటే నేను ఇట్లా లోకల్లో ఈవెంట్స్ జరిగినప్పుడు హల్దీ, సంగీత్, పసుపు కొట్టడం ఇలాంటి చిన్న ఈవెంట్స్ జరిగినప్పుడు లోకల్లో ఒక అక్క ఉన్నారనమాట. అక్కని మాట్లాడుకున్నాను. చాలా బాగా వేసింది అక్క కూడా, చాలా అంటే చాలా బాగా వేసింది. బట్ ఎంగేజ్మెంట్ ఇంకా వెడ్డింగ్ ఈ రెండింటికి మాత్రం ఇంకొక అక్క, ఆ అక్క ఏంటంటే ప్రొఫెషనల్, తన హెచ్డి మేకప్ అవన్నీ బాగా వేస్తుంది. సో ఈ 2 ఈవెంట్స్కి ఆ అక్కని మాట్లాడుకున్నాను. అండ్ లోకల్లో ఇంకొక అక్క మాట్లాడుకున్నాను అనమాట. ఇద్దరు బాగా వేశారు. నాకు ఈవెంట్స్కి తగ్గట్టు ఈ అక్క వేసింది, వెడ్డింగ్ ఎంగేజ్మెంట్కి తగ్గట్టు ఆ అక్క వేసింది. కానీ ఎంగేజ్మెంట్ కంపేర్ చేస్తే నేను వెడ్డింగ్ కొంచెం తక్కువ వేయించుకున్నా మేకప్. నాకే ఎందుకో కొంచెం న్యాచురల్గా ఉండాలి అనిపించింది. ఎంగేజ్మెంట్కి కొంచెం ఎక్కువ ఉండే మేకప్, బట్ వెడ్డింగ్కి మాత్రం చాలా తక్కువ ఉండే అనమాట.
ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. అంటే నాకు అది ఇంపార్టెంటే. వెడ్డింగ్‌కి ముందు రోజు చాలా కన్‌ఫ్యూజ్డ్ ఉండే నేను. నాకు తెలీదు అసలు నేను ఎందుకంత కన్‌ఫ్యూజ్డ్ ఉన్నా. ఇంకా అంటే లాస్ట్ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉన్నా. చాలా అంటే చాలా కన్‌ఫ్యూజ్డ్ ఉండే. నాకు అర్థం కూడా కాలే ఎందుకంత ఉన్నానో అని. ఒకటైతే క్లియర్‌గా అర్థమవుతుంది. అమ్మ ఈ ఒక్కరోజే ఇంకా నెక్స్ట్ డే పెళ్ళైపోతది. సో పెళ్ళైన తర్వాత మళ్ళీ మండపం నుంచి అటు నుంచి అటే వెళ్ళాలి. తిరిగి మళ్ళీ ఇంటికి రాను. వస్తా బట్ వెళ్ళి నాకు ఒక 3 డేస్‌కో 4 డేస్‌కో వస్తాను. బట్ వన్స్ వెళ్తే వెళ్ళినట్టే ఉంటుంది కదా అని ఫుల్ లోపల మాత్రం చాలా టెన్షన్‌గా ఉంది. అది కూడా అంత ఇష్టపడి చేసుకునే పర్సన్ చేసుకుంటే కూడా నాకు అలా ఉంది. ఇంకా కంప్లీట్గా అస్సలు తెలియని అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళైతే చాలా గ్రేట్. అసలు వాళ్ళు ఎలా చేసుకుంటారో అనిపించింది. ఇంకా మా చెల్లి కూడా ఆ రోజు ఏడుస్తూనే ఉండే. ఈవినింగ్ ప్రతానంకి నేను రెడీ అయ్యా అనమాట. రెడీ అయ్యి ఫొటోస్ దిగుదాము అనేసి అనుకుంటే కూడా పాపం పక్కన నుంచి ఏడ్చింది. చాలా బాధ అనిపించింది. అన్నీ ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. అంటే ఈవెంట్స్ అప్పుడు ఎలా అంటే కొంచెం ఫన్ ఉండే అనమాట. గేమ్స్ అని డ్యాన్స్ అని. ఆ ఫన్లో నాకేం అర్థం అవ్వలేదు. బట్ ఇదేంటంటే కొంచెం రిచువల్స్ కదా, స్లోగా ఉంటుంది. ఏమంత జోక్స్ డ్యాన్స్ గేమ్స్ అవి ఉండవు కాబట్టి అంత డే అంతా కొంచెం స్లోగా గడుస్తూ ఉంటుంది. ఆల్రెడీ డే అంతా స్లోగా వస్తుంది. అండ్ నెక్స్ట్ డే పెళ్ళి, ఇంకా 2 మిక్స్ అయిపోయి ఫుల్ టెన్షన్ ఉంది. అట్ ది సేమ్ టైం చాలా ఎక్సైటెడ్ ఉన్నా, చాలా హ్యాపీ ఉన్నా. దాంతోపాటు చాలా లోగా కూడా ఫీల్ అయినాను. ఒకలాంటి టెన్షన్ అనమాట. నాకు చెప్పడానికి రాలే. ఆ రోజైతే నేను ఎక్స్పీరియన్స్ చేసినాను. ఇప్పుడేమో హారతిస్తున్నారు. అండ్ ఆ రోజు మొత్తం కూడా మా రిలేటివ్స్, మా కజిన్స్ అందరూ డేస్ అన్నీ ఫాస్ట్గా గడిచిపోయినాయి. ఇంకా రేపటి నుంచి అంటే వన్స్ వెడ్డింగ్ అయిపోతే ఈ హడావిడి అదంతా ఏం ఉండదు. బ్యాక్ టు నార్మల్ లైఫ్ కదా. అంటే నాకు కొన్ని డేస్ స్పెషల్గానే ఉంటుంది, హ్యాపీగానే ఉంటుంది. బట్ అందరికీ మాత్రం బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్. అంటే వెడ్డింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వ్రతం ఉంది. అండ్ అది కూడా వ్రతం అంటే జస్ట్ పూజ కాబట్టి అంత పెద్దగా ఎంజాయ్ ఫన్ ఉండదు కాబట్టి అంత అయిపోతుంది. ఇంత ఫాస్ట్గా అయిపోయింది. ఇంకొంచెం స్లోగా ఇంకొంచెం ఎంజాయ్ చేసి ఇంకొన్ని డేస్ ఉంటే బాగుండి అనిపించింది అనమాట. సో ముందు రోజు నుంచే మేము ఆలోచించుకుంటున్నాం, వన్స్ రేపు వెడ్డింగ్ అయిపోయిందంటే అన్నీ మిస్ అవుతాము ఈ హడావుడి అదంతా అనేసి అనుకుంటాం. కానీ వెడ్డింగ్కి ముందు ఏదైతే డేస్ ఉంటాయో అవి చాలా ప్రీషియస్. ఎంత కుదిరితే అంత ఎంజాయ్ చేయాలి అనమాట. ఏం మనసులో పెట్టుకోవద్దు, భయపడొద్దు. కుదిరినంత వరకు పక్కా ఎంజాయ్ చేయాలి. వన్స్ వెడ్డింగ్ అయిపోయింది అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి బాగుంటుంది లైఫ్, కొత్త లైఫ్ కాబట్టి కొన్ని రోజులు డెఫినెట్గా బాగుంటుంది. బట్ రిలేటివ్స్ అట్లా అందరు ఉన్నప్పుడు బ్యాక్ టు నార్మల్ లైఫ్ అనమాట. కొన్ని డేస్ బోర్ కొడుతుంది. ఈవెన్ మా వెడ్డింగ్ అయిపోయిన తర్వాత కూడా మా అత్తయ్యలు వాళ్ళందరూ కాల్ చేసి మా మమ్మీకి మాకు బోర్ కొడుతుంది, మళ్ళీ ఇలా చేసుకుంటే బాగుండు పెళ్ళి అలా అని డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు నాకు కంప్లీట్గా కాల్గోళ్ళు అదంతా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పటికి మేకప్ పక్క కూడా వచ్చి రెడీగా ఉన్నారు పాపం మేకప్ చేయడానికి. అండ్ ఇప్పుడు ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్, కాల్గోల్ ఈవెంట్ నుంచి ఇలా బయటకు వచ్చి అండ్ ప్రతానం ఈవెంట్లోకి అలా అడుగు పెట్టేద్దాం. సో ఇదే అనమాట నా ప్రతానం లుక్.
ఇప్పుడు ఇంకా ప్రధానం ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా ఈవినింగ్ 8:30 అలా స్టార్ట్ అయిందనమాట. కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది. ఇంకొంచెం ఎర్లీగా చేద్దాం అనుకున్నాం కానీ మాకు ఇటు సైడ్ రిచువల్స్ అండ్ అటు మా సాయి సైడ్ కూడా రిచువల్స్ అవుతున్నాయి కదా. సో అక్కడ కంప్లీట్ చేసుకొని మా వదిన వాళ్ళు ఇక్కడికి రావాలి కాబట్టి కొంచెం అటు ఇటు టైం అయితే అటు ఇటు అయిందనమాట. ఇదే నా లుక్. ఇది అస్సలు నేను ప్లాన్ చేసుకోలేకుండే. ఎల్లో శారీ అని అనుకున్నాను, లాస్ట్ మూమెంట్లో తెలిసింది. కానీ ఈ శారీ కూడా చాలా బాగుంది, బాగా సెట్ అయింది అనిపించింది. ఇప్పటిదాకా త్రూ అవుట్ ఈవెంట్స్లో అన్ని డార్క్ కలర్స్ వేసుకున్నా కదా. సో ఈ కలర్ అంటే మార్నింగ్ వేసుకుంది, ఈరోజు వేసుకుంది, ఇప్పుడు వేసుకుంది. లైట్ కలర్స్ వేసుకునేసరికి చాలా బాగుంది లుక్. అందుకని బ్లౌజ్కి వర్క్ కూడా ఏమీ చేపించలేదు, బట్ ఆర్నమెంట్స్ మాత్రం పర్ఫెక్ట్గా మ్యాచ్ అని అనిపించింది. అండ్ పెళ్లి జడ కూడా ఏం ఆర్డర్ చేసుకోవాలి, అంటే వెడ్డింగ్ రోజు ఆర్డర్ చేసుకున్నా, బట్ ప్రధానానికి కూడా ఇట్లా పూల జడ వేసుకోవాలి అనేసి నాకు లాస్ట్ మూమెంట్లో తెలిసింది. సో సన్నజాడి పూలు ఉంటాయి కదా, అవే తెప్పించుకున్నాము, అది తెప్పించుకొని వేసుకున్నా. సో ఇదే అనమాట ప్రధానానికి పెట్టే చీర. ఈ చీర కట్టుకొని నేను పెళ్లి మండపానికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా నాకు తలంబరాల చీర పెడతారు, అది పెట్టుకొని పెళ్లి చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నాకు బొట్టు పెట్టి అవన్నీ పెడుతున్నారనమాట మా వదిన వాళ్ళు. శారీ ఇంకా నేను కొన్ని ఆర్నమెంట్స్ కూడా కొనుక్కున్నాను, అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి పంపించాను. అవన్నీ కూడా అక్కడ వాళ్ళు కూడా పూజ చేసి తీసుకొచ్చి నా ఒళ్ళో పెడుతున్నారనమాట. ఈ రిచువల్ అయిపోయిన తర్వాత కొంచెం గౌరీ పూజ చేస్తాము. గౌరీ పూజ చేసిన తర్వాత బాసికం దండలు అవి కట్టి తాళి, అదే పసుపు తాడి ఇంకా పసుపు కొమ్ము కడతారన్నాయి కదా, సో అది కడతారనమాట. అందరు కూడా చెప్పండి నాకు ఈ లుక్ ఎలా ఉంది, బాగున్నారా అలిగిదా అనేసి. అసలు ప్లాన్ చేసుకోలే కదా, సో కన్ఫ్యూజ్డ్గా ఉండే ఎలా ఉండిద్దని. బట్ ఓకే, సింపుల్గా బాగా అనిపించింది అనమాట. యాక్చువల్గా ఏంటంటే నేను కంప్లీట్గా నిమగ్నం అయిపోయాను అనమాట పూజలో. అసలు నవ్వను కూడా నవ్వట్లేదు. ఫొటోస్కి కూడా ఫోటోగ్రాఫర్స్ అని పిలిచి ఎందుకంత సీరియస్గా ఉన్నారు, కొంచెం నవ్వండి, ఫోటోకి పోజ్ ఇవ్వండి అని అంటున్నారు. బట్ నాకేంటంటే మా మమ్మీ ముందే చెప్పింది, గౌరీ పూజ మనస్ఫూర్తిగా చేసుకోవాలి, నువ్వు ఫొటోస్ అవి ఇవన్నీ చేసి నువ్వు ఇటు కాన్సన్ట్రేట్ చేయకుండా ఉండకు అని. అందుకే నేను ఫొటోస్ ఉంది, దిగాలి, నవ్వాలి అన్నది మొత్తం మర్చిపోయి ఓన్లీ పూజలో నిమగ్నం అయిపోయి ఉన్నా అనమాట. ఇంకా ఇప్పుడేమో బాసికం కడుతున్నారు. చాలా చేంజ్ అయిపోయింది ఫేస్. అప్పటిదాకా ఉన్న లుక్ అంతా జస్ట్ ఆ బాసికం కట్టి దండలేసే వరకు చాలా చేంజ్ అయిపోయింది అనమాట. ఇంకా ఈ రోజుకంటే వెడ్డింగ్ రోజు అయితే ఇంకా బాగా అనిపించింది. ఈరోజు కూడా బాగుండే, బట్ ఆ శారీ ఆ లుక్ అంతా బాగుంది. సో మా మేనత్తలు అందరు కలిసి ఇలా పెళ్లి దండలు వేస్తున్నారు. యాక్చువల్గా 2 దండలు వేస్తారనమాట. మా సాయి కూడా 2 వేస్తారు. వెడ్డింగ్ రోజు నా మెల్లోంచి ఒకటి తీసి తనకేస్తారు, అండ్ తన మెల్లో ఉన్నది ఒకటి నాకేస్తారనమాట. నాకు కూడా అప్పుడే తెలిసినాయి, నేను 2 నాకే ఉంచుతారేమో అనుకున్నా. ఇంక ఇప్పుడేమో పసుపు తాడు కట్టేస్తున్నారు.
హారతి ఇచ్చారనమాట. హారతి ఇచ్చిన తర్వాత అందరు కూడా బొట్టు పెట్టి బ్లెస్సింగ్ ఇస్తున్నారు. అండ్ తర్వాత ఏంటంటే దగ్గర వరకు లైక్ మన దగ్గర ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఎప్పుడే చదివింపులు చదివించేస్తారనమాట. అంటే వెడ్డింగ్లో చాలామంది వస్తారు కదా, సో మా అత్తయ్యలు అమ్మమ్మలు దగ్గర ఫ్యామిలీ వరకు అండ్ కొంతమంది పెళ్ళికూతుర్ని చేయడం మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇప్పుడే మొత్తం చదివిస్తారు. మనీ అయినా గోల్డ్ సిల్వర్ ఏమున్నా కూడా మాకు చదివిస్తారనమాట. ఇక్కడ అందరూ ఇంకా నాకు ప్రజెంట్ చేస్తున్నారు గిఫ్ట్స్ అవన్నీ. ఇంకా మా పెద్దమ్మలు అత్తయ్యలు అందరు ఇక్కడే పెట్టేశారనమాట. అంతే అనమాట, ముందు రోజు రిచువల్స్ అన్నీ కంప్లీట్గా చూపించేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంత లెంతీగా ఉంది, ఏం మాట్లాడాలో అనుకున్నా, బట్ మాట్లాడుతూ లాస్ట్కి వచ్చేసేవరకు టైం కూడా అయిపోయిందనమాట. సో ఇంకా నెక్స్ట్ వెడ్డింగ్ వ్లాగ్ కోసం నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. నాకు తెలుసు మీరు కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారని. బట్ వెడ్డింగ్ వ్లాగ్ డెఫినెట్గా టైం అయితే పట్టదు, ఎడిటింగ్ అదంతా స్టార్ట్ చేశాను. కానీ ఎప్పుడు పోస్ట్ చేస్తా ఏంటి అన్నది మాత్రం ఇన్ఫర్మేషన్ మీకు ముందే కమ్యూనిటీ ట్యాబ్లోనో షార్ట్లోనో చెప్పేస్తాను. ఇప్పటిదాకా ఏ వీడియోస్ అయినా డైరెక్ట్గా పోస్ట్ చేశాను, బట్ వెడ్డింగ్ మాత్రం మీకు ముందే చెప్పేస్తాను ఏ రోజు ఏ టైంకి అప్లోడ్ చేస్తాను అని. అది కూడా చాలా తొందరలో వచ్చేస్తుంది. జస్ట్ 1 డే బిఫోర్ వెడ్డింగ్ ఆ రోజైతే చాలా నర్వస్గా పడుకున్నాను అనమాట. నెక్స్ట్ డే వెడ్డింగ్ ఎలా జరిగిందో కూడా మీరు చూసేయండి. మన సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ. మీరు వీడియోస్ అన్నీ ఇంత లెందీగా ఉన్నా చూస్తున్నందుకు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ లాస్ట్కి వచ్చాక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దట్స్ ఇట్. ఈ వీడియోకి అయితే ఇంతవరకే. ఇంకా వెడ్డింగ్ సిరీస్లో లాస్ట్కి వచ్చేసాము. ఇంకొన్ని ఎపిసోడ్స్ వెడ్డింగ్ సిరీస్ కంప్లీట్ అవుతుంది. చలో బాయ్ బాయ్.